హాయ్ గైస్, ఇప్పుడైతే నేను బంగారు నిధిని వేటాడడానికి నియర్ బై ఫారెస్ట్ రావడం జరిగింది. సో గాయస్, ఇప్పుడు ముచ్చట ఏంటిదంటే నైట్ అయితే నేను టక్కర్ దొంగ మూవీ చూడడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను టక్కర్ దొంగ మూవీ ఇన్స్పిరేషన్ తోటి నేను కూడా ఫారెస్ట్లోకి రావడం జరిగింది, అలాగే బంగారు నిధి దగ్గరికి. సో ఆ సినిమాలో హీరో ఎలాగైతే డైమండ్స్ని ఛేదించడానికి ఫారెస్ట్కి వెళ్తాడో, సో నేను కూడా అదే ఇన్స్పిరేషన్ తోటి అయితే ఇప్పుడు ఫారెస్ట్ దగ్గరికి రావడం జరిగింది. సో ఇక్కడైతే మనం ఇప్పుడు నిధి దగ్గర అయితే ఉండడం జరిగింది. కానీ రానైతే వచ్చినా కానీ లోపల పోవాలంటే మాత్రం ఏమాత్రం కూడా ధైర్యం సరిపోవడం లేదు. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలైతే ఈ గని లోపలికి వెళ్ళిన వాళ్ళైతే ఎవరు తిరిగి రారు అని, మరియు అలాగే ఇందులో ఏదుబందులు, గుడ్డి ఏనుగులు, అలాగే కొన్ని ప్రమాదకరమైన జంతువులు కూడా ఇక్కడ ఉన్నాయని వాళ్ళైతే చెప్పి భయపెట్టడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఈ నిధి లోపలికి అయితే నేనైతే కొన్ని ఈ రాళ్ళను కూడా వేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటిదంటే ఇందులో నుంచి అయితే ఏదో కొన్ని పక్షులు అయితే అటు ఇటు వెళ్ళడం జరుగుతుంది. సో లోపలికి వెళ్ళాలని నాకు చాలాసార్లు అనిపించింది, కాకపోతే కొంచెం ధైర్యం అయితే సరిపోలేదు. సో మీలో ఎవరైనా ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి గాయస్. మిమ్మల్ని అయితే ఇక్కడికి తీసుకువెళ్తాను. మీకు దోచినంత బంగారం అలాగే డైమండ్స్ తీసుకొని మీరు వెళ్ళి రిచ్ అయిపోవచ్చు. గాయస్, ఇక్కడ ఇంకొకటి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ నిధికి అయితే 2 ద్వారాలు అనేటివి ఉండడం జరిగింది. మనం ఏ ద్వారం నుంచి అయినా వెళ్ళచ్చు. సో చూస్తున్నారు కదా గాయస్, మనం ఒక మనిషి అనే వ్యక్తి ఖచ్చితంగా ఈ నిధి లోపలికి అయితే వెళ్ళవచ్చును. కాకపోతే వెళ్ళిన వాడు తిరిగి వస్తాడని చెప్పలేము. గాయస్, మనం ఇక్కడ కింద అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు నెమలి పించాలు మరియు అలాగే ఏదు బందికి సంబంధించి కొన్ని మున్రు లాంటి ఆటి ఈకలు కూడా ఇక్కడైతే చాలా ఉండడం జరిగింది. మీరు కూడా ఒకసారి నేను చూపెట్టడం జరుగుతుంది, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి గాయస్. సో చూస్తున్నారుగా పెద్ద పులి అడుగులు. సో ఇది నెమలికలు కూడా ఇక్కడ చాలా రకాల జంతువుల అడుగులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇంకా లోపల అబ్జర్వ్ చేసినట్లయితే లోపల నుంచి అయితే ఏదో పక్షులు అటు ఇటు వెళ్ళినట్టు అనిపిస్తుంది. సో ఇదైతే కొంచెం ప్రమాదకరంగా ఉంది. నాకేం థాట్ అనిపించిందంటే ఏదైనా ఒక సీసీ కెమెరా ఉంటే లోపల పంపించి లోపల ఏం జరుగుతుందో చూసి తర్వాత తెల్లారి మరుసటి రోజు వచ్చి ఉన్న డైమండ్స్ అన్ని పట్టుకోవాలనిపించింది. కానీ పంపించిన సీసీ కెమెరాని కూడా జంతువులను నాశనం చేస్తామని చెప్పి అది అవసరమా అనిపించింది. గాయస్, ఇది నా వీడియో. నా వీడియోలోని కంటెంట్ మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఈ మొత్తం కూడా చూడండి, ఎందుకంటే నెక్స్ట్ నేను లోపలికి వెళ్ళే ప్రాసెస్ కూడా ఇందులో చూపెట్టడం జరిగింది. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై రాజ్ కుమార్.